భారత్ మాతా की భారత్ మాతా की అది రోజు బాగుంది అబ్బో చూడాలి మీరు అబ్బో డేంజరే బాగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం జేపీ నడ్డా గారి నాయకత్వం కిషన్ రెడ్డి గారి నాయకత్వం రామచంద్ర గారి నాయకత్వం జై శ్రీరామ్ 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 వెంకటేశ్వర వచ్చిందండి డివిజన్ అధ్యక్షుడు వచ్చాడా మా వెంకటేశ్వర అధ్యక్షత జరుగుతుంది మీటింగ్ ఇది మన అభ్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దీపక్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు గౌరవ పార్లమెంట్ సభ్యురాలు మాక డికే అరుణక్క భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నాయకులు మా అన్న మహేశ్వరన్న శాసనసభ్యులు పాలశంకర్ గారు శాసన మండలి సభ్యులు శ్రీ అంజిరెడ్డి గారు శ్రీ కొమరయ్య గారు మా అన్న మా అందరికీ మా పెద్దన్న మా ధర్మారావు అన్న ఇతర వేదికైనటువంటి పెద్దలు కాసం వెంకటేశ్వర గారు మనోహర్ రెడ్డి గారు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రేమేందర్ రెడ్డి గారికి ఇతర పెద్దలందరికీ విచ్చేసిన మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఎలక్షన్స్ ఎప్పుడైనా గెలుస్తున్నా గెలుస్తలేదా అక్కడక్కడ అడుగుడు మాట్లాడుతున్నా బీజేపీ ఎడ గెలుస్తుంది బిడ్డ మొత్తము ఈ సర్వేలు పోటీగాడు పోయి టిపెటిల్లు ఉన్నాడు కదా చుట్టేటిల్లు ఆంధ్రాలో ఒక సర్వే కంపెనీకి 2 కోట్లు ఇచ్చినాడ ఏ సర్వీస్ వాళ్ళే గెలుస్తారని చెప్పుకోవాలట ఏ సర్వీస్ వాళ్ళే గెలుస్తారని చెప్పుకోవాలట ఇక కాంగ్రెస్ వాళ్ళు గెలుచులేదు గెలవని తెలుసు వాళ్ళకు కూడా ఇలా ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటే ఈవెంట్కి నొప్పైనా ఇవాళ మనం మీటింగ్ పెట్టుకుంటే అంటే పర్మిషన్ క్యాన్సిల్ చేసారు మీటింగ్ పెట్టుకోదట ఇచ్చిండ్రు క్యాన్సిల్ చేసారు నేను చెప్పిన నీ పర్మిషన్ తీసుకొని సంకలో పెట్టుకో ఇంకెక్కడ పెట్టుకో అరే పాత బస్తీకి పోయి భాగ్యలక్ష్మి గుడి దగ్గర మీటింగ్ పెట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ దూరబండ మాది జుబ్లీల్స్ మాది పక్కా వచ్చి తిడతా నీ పర్మిషన్లు గిర్మిషన్లు జంటనై భారత్ మాతాకి జై జై శ్రీరామాని గర్జిస్తాం గాంధిస్తాం ఈ జుబ్లీల్స్ గడ్డ మీద ఆ కాషాపు జెండాను రెప్పరెప్పలు ఆడిస్తామని చెప్పి వచ్చినా మీకు ఏం నొప్పి నాకు అర్థం కాలే కాంగ్రెస్ వాళ్ళకు భయం ఏంటంటే వాళ్ళకి తురుకోలకు జోకుడు మొదలు పెట్టిరన్న టోపీ పెట్టుకుని మొదలు పెట్టారు పాకిస్తాన్ జోకుడు మొదలు పెట్టారు నాకు గుర్తొస్తున్నా ఎందుకంటే నాకైతే అనవట్లేదన్న అన్నా నేను నా ధర్మాన్ని కాపాడుతున్నా హిందూ సమాజాన్ని సమృద్ధం చేయడానికి కష్టపడుతున్నా హిందూ ఓట్ బ్యాంక్ తయారు చేయడానికి కష్టపడుతున్నా ఇంకో మతాన్ని కించపరచానా ఆ టోపీ పెట్టుకొని ఓట్లు అడిగే రోజొస్తే నా తల నరుక్కుంటా చెప్పండి